అంబికా విజయము ద్వితీయోధ్యాయము. కాళీ 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 అనరండి, కాళీ 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 అని నా కోర్కెలు తీరును నమ్మండి. సహస్రవదనుడు ఆదిశేషుడు, షణ్ముఖుండగు కుమారుడు, పంచవదనుడగు శివునకుగానే చతుర్ముఖుడును తెల్పరుగా. అయినను కాని మహామాతదయ కరుణచే నాకు తోచినది, సంగ్రహంబుగా కొన్ని లీలలను తెల్పాదీమంతులు వినుడు. ఆది చిచ్చెత్తి సత్యరూపిణి, జనన మరణములు లేనిది అయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అనంత రూపాలు ధరించును. లీలారూపిణి జన్మ కర్మములు చరిత్ర పఠన శ్రవణమున, రూపధ్యానోపాసన చేత బ్రహ్మాదులనే ప్రోచినది. అనాది అనంత కాలచక్రము పంచప్రళయములు జరుగునుగా, అనేక బ్రహ్మలు సమస్త జీవులు చరాచరంబులు నశించెను. జగత్తంతయు జలార్ణవంబై శేషపాన్పుపై విష్ణువుగా పవళించగను, విష్ణు నేత్రముల మాయాశక్తి చేరగను. విష్ణుదేవుడు యోగ నిద్రలో పరవసత్వమున ఉండగను. సృష్టికాలము సమీపించగా శ్రీహరి నాభి కమలములో బ్రహ్మదేవుడు ఉద్భవించియు, ఎందుకు పుట్టితినో నేను ఏమి చేతినో అని తోచకను కాలము గడుపుచునుండెను. శ్రీహరి కన్నరంధ్రములోన కన్నమలంబు వెడలగను, అందులో ఘోరాకార పురుషులు మధుకైటబులు వెడలిరిగా. అనంతార్ణవము అనంతునిలో అనంతుగానే ఆ అసురుల్ భాసమానులై బ్రహ్మపద్మమును ఆక్రమించుటకు యోచించి, బ్రహ్మదేవునితో యుద్ధమాడుటకు మధుకైటబులు యత్నింప, బ్రహ్మభయంబు చెందిన వాడై బాగా యోచన చేసియును. శ్రీహరి యోగ నిద్ర చెందెను, మేల్కొనుట బహు కష్టంబు. అతడు లేవక వీర్ల జయించును, అతని యోగమాయను ప్రార్థించే. ఓ మహాదేవి నీవే స్వాహ, స్వధావ షట్కారము సర్వము, అన్ని రూపాలు జీవనధారిణి, మూడు మాత్రల విలక్షణి. సృష్టి స్థితిలో నీ అధీనము, రెప్పకాలములో అనేకముల్ బ్రహ్మాండంబులు అటునిటు చేతువు నీవభిన్న స్వరూపిణి. గంటా ఖడ్గము తోమరగదయు పరశూడమరుకము ధనస్సును, అనేక యుద్ధము మూర్తివి మాత జగజ్జనని ఓయమ్మ. మహావిద్యయు మహామాయయు మహామేధావి స్మృతిమాత, త్రిగుణాలు సృజించు ప్రవీణురాలు ముమ్మూర్తులకును మాతవుగా. నీకు తెలియనది ఏదీ లేదు, నిద్రబుచ్చియు శ్రీహరిని మధుకైటబుల నన్నును కూడా సృజించినావు ఓ తల్లి. నా నివాసముకు యోగ్యంబైన పద్మమున ఆశ్రయించుటకు మధుకైటబులు సాహసించెదరు, వార్ల జయించను లేనమ్మా. నారాయణునే మేల్కొల్పియును మధుకైటబుల సంహారం, లోక కళ్యాణము చేయవలనని చతుర్ముఖుడు బహు ప్రార్థించే. నారాయణుని దేహము నుండి చిత్కళ రూపిణి వెడలియును, బ్రహ్మదేవుని ఎదుట నిల్వగా శ్రీహరి మేల్కొని కాంచగను. నాలుగు వైపులా జలమయమైన వికృతాకారులు బలిష్ఠులు, దృఢకాయులగు అసురులిద్దరూ బ్రహ్మను మింగగ చూచిరిగా. వెంటనే విష్ణువు శేషుని నుండి అలంఘించి అసురులతో యుద్ధముకు ప్రారంభించి, యుద్ధము చేయుచు 5000 ఏండ్లు గడిచెనుగా. మహామాత ఆ యుద్ధము కాంచగా శ్రీహరికి అసాధ్యమయ్యుండే. విష్ణువు నలిగిపోవుట కాంచి మాయా దృష్టితో అగపడెను. మధుకైటబులు మోహితులగుచు ముందాలోచన తెలియకనే నారాయణుని కాంచిన వారై ఈ పలుకులను వినమనిరి. నీవు చూడగా జగజ్జెట్టివి మహావీరుడు బలశాలి, నిన్ను గాంచగా ప్రేమ కల్గెను, వరమిచ్చెదను కోరుడనే. నారాయణుడా మాటలు వినియు మందహాసమున ప్రసన్నుడై, నేను కోరుదును వరము ఇవ్వుడని గంభీర వాక్కుల నుడివెనుగా. అన్నలారా ప్రళయములోన పితామహునితో సమానము ఉద్భవించిన తేజస్సాలురు మాట తప్పరని తలచితిని. పుట్టిన వారికి మరణము తప్పదు, కీర్తి గడించుట ప్రధానము. మీరు పలికినది సత్యంబైన కోరెద వరము ఇత్తురనా. ముమ్మాటికి నీ సత్యము సత్యము, ఏవి కోరినా ఇత్తుమని అసురులిరువరు పల్కి విష్ణువు నాచే మరణం మీకనగా. మధుకైటబులు హరినిగాంచియు జలంబులేని స్థలంబున
మమ్ము చంపుడు వరమిచ్చితి మన విశ్వరూపము ధరించియు. శ్రీహరి ఉర్వుల పైకి రమ్మన అసురులిద్దరూ వచ్చిరిగా. వెంటనే వార్ల శరముల రెంటిని తీసివేసెను శ్రీహరియు. ఇట్టి కృత్యము మాయాశక్తిది ఎవరికి సాధ్యము ఈ పనియు. బేష్ బేష్ అని శిరస్సు ఊపే చతుర్ముఖుండు చూచియు. కాళీ 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 అనరండి. కాళీ 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 అని నా కోర్కెలు తీరును నమ్మండి. అంబికా విజయము 2వ అధ్యాయం సమాప్తం.